అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆన్లైన్ క్లాస్లో భాగంగా నేను మీకు నివాస ప్రతిపత్తి అనే అంశంను గురించి వివరిస్తాను. ఈ నివాస ప్రతిపత్తి అనే అంశము ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను లేదా ట్యాక్సేషన్ అనే దానిలో భాగంగా ఉంటుంది. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది రెసిడెన్షియల్ స్టేటస్. This particular topic is covered under income tax or taxation subject. While calculating the total income of a person, we should follow some rules and regulations to consider the income. Which income should be considered and which income should be not considered. మనము ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం లెక్కించేటప్పుడు కొన్ని ఆదాయములను పరిశీలించడము, కొన్ని ఆదాయములను పరిగణలోకి తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. విచ్ ఇన్కమ్ షుడ్ బి కన్సిడర్ అండ్ విచ్ ఇన్కమ్ షుడ్ నాట్ బి కన్సిడర్, దట్ పర్టిక్యులర్ ఈజ్ టు బి డిటర్మైన్డ్ బై ది రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎన్ పర్సన్. ఏ ఆదాయములను పరిశీలించాలి, ఏ ఆదాయములను పరిగణలోకి తీసుకోకూడదు అనేది నిర్ణయించడానికి నివాస ప్రతిపత్తి అనేది ఉపయోగపడుతుంది. బేస్డ్ ఆన్ దట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఓన్లీ we should consider the incomes. If the residential status of a person has decided as resident, we can consider the total income. We can consider the income which is generated from India and also which is generated from outside India also we should consider while calculating the total income. If the residential status of a person is decided as non-resident, in this situation we should consider only how much income he generated from Indian operations. That much only we have to consider while calculating the total income. How much income he has generated from outside India, no need to consider while calculating the total income. On that income he has to pay the income tax outside India ఓన్లీ. ఒక విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి కనుక నివాసిగా నిర్ణయించబడినప్పుడు అతడు భారతదేశంలో సంపాదించిన ఆదాయమును అలాగే విదేశాలలో సంపాదించిన ఆదాయమును కూడా ఆ వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం లెక్కించేటప్పుడు మనము పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి కనుక నివాసి కానివాడుగా కనుక నిర్ణయించబడినట్లయితే ఆ వ్యక్తి కేవలం భారతదేశంలో సంపాదించిన ఆదాయంను మాత్రమే ఆ వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం లెక్కించేటప్పుడు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి విదేశంలో సంపాదించిన ఆదాయంను భారతదేశంలో సంపాదించిన ఆదాయంతో కలిపి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు విదేశంలో సంపాదించిన ఆదాయంపై అక్కడే పన్ను చెల్లించవలసి ఉంటుంది. To determine the residential status of a person, basically the act provides two types of conditions. The conditions are, the first one is basic conditions, the second one is additional conditions. ఒక వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ణయించడానికి చట్టం రెండు రకాలైన షరతులను తయారు చేయడం జరిగింది. వాటిలో మొదటిది ప్రాథమిక షరతులు, రెండవది అదనపు షరతులు. ప్రాథమిక షరతులు మరియు అదనపు షరతులు. He or she has to be in India for a period of 182 days or more in the relevant previous year. This is the first condition. He or she has to be in India for a period of
182 days or more in the relevant previous year. The second condition is he or she has to be in India at least 60 days in the relevant previous year and 365 days in the last 4 years preceding to the relevant previous year. The second condition is he or she has to be in India at least 60 days in the relevant previous year and 365 days in the last 4 previous years preceding to the relevant previous year. ప్రాథమిక షరతులు మళ్ళీ తిరిగి రెండుగా వర్గీకరించడం జరిగింది. దానిలో మొదటి షరతు గడిచిన గత సంవత్సరంలో కనీసం 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో నివాసిగా ఉండవలెను. ఫస్ట్ కండిషన్, గడిచిన గత సంవత్సరంలో కనీసం 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో నివాసిగా ఉండవలెను. రెండవ కండిషన్, గడిచిన గత సంవత్సరంలో కనీసం 60 రోజులు మరియు గడిచిన గత 4 సంవత్సరాలలో 365 రోజులు గడిచిన 4 సంవత్సరములలో 365 రోజులు భారతదేశంలో నివాసిగా ఉండవలెను. ఈ రెండింటిలో ఏదైనా ఒక కండిషన్ని విడి వ్యక్తి కనుక సంతృప్తి పరిచినట్లయితే ఆ వ్యక్తిని మనము నివాసిగా పరిగణించవలెను. ఆ వ్యక్తి కనుక పై రెండింటిలో ఏ ఒక్కదానిని కూడా అతడు సంతృప్తి పరచకపోయినట్లయితే అతనిని నివాసి కానివాడుగా పరిశీలించవలెను. మొదటి కండిషన్, మొదటి నిబంధన, గడిచిన గత సంవత్సరంలో కనీసం 182 రోజులు అతడు భారతదేశంలో నివాసిగా ఉండవలెను. రెండవ నిబంధన, గడిచిన గత సంవత్సరంలో 60 రోజులు మరియు గడిచిన గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 4 సంవత్సరములలో 365 రోజులు భారతదేశంలో నివాసిగా ఉండవలెను. The individual has to satisfy any of the above conditions, any one of the above conditions he has to satisfy. If he has not satisfied any one of the above conditions, his residential status is to be treated as non-resident. His residential status has to be decided as non-resident. If an individual has satisfied any one of the condition or both the conditions, any one of the conditions and or both the conditions, then his residential status would be resident. His residential status would be determined or would be resident. Once the individual residential status has been decided as resident, then we should observe the additional conditions. ఒకవేళ విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి కనుక నివాసి అని నిర్ధారించబడినప్పుడు మనము అదనపు షరతులను పరిశీలించవలసి ఉంటుంది. అయితే దీనికంటే ముందుగా ఈ ప్రాథమిక షరతులకి కొన్ని మినహాయింపులు కలవు. అవేంటంటే మనం చెప్పిన ప్రకారము ప్రాథమిక షరతులు రెండింటిలో ఏదైనా ఒక్కదానిని సంతృప్తిపరిచిన వారిని మనం నివాసిగా పరిగణించవలెను. అయితే కొంతమంది వ్యక్తులకు మాత్రం ప్రాథమిక షరతులలో మొదటి షరతును మాత్రమే పరిశీలించవలెను. కొంతమంది వ్యక్తులకు కేవలం మొదటి షరతును మాత్రమే పరిశీలించవలెను. అంటే గడిచిన గత సంవత్సరంలో భారతదేశంలో 182 రోజులు నివాసం ఉన్నాడా లేదా అనేది మనం పరిశీలించవలెను. బిఫోర్ గోయింగ్ టు ది అడిషనల్ కండిషన్స్, ఫస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ some clarification or some exemptions are there for basic conditions. That is, our primary
conditions are two. Any one condition the individual has to satisfy to decide he has to be resident or non-resident. For some persons only we should observe the first condition only. For some persons we should observe first condition only. The persons are any person is working in crew of a ship. Any person is working in crew of a ship. అంటే ఎవరైనా ఒక వ్యక్తి నావికాదళంలో లేదా నౌకలో ఎవరైనా ఒక వ్యక్తి నౌకలో గనక పనిచేస్తున్నట్లయితే ఆ వ్యక్తులకి మొదటి కండిషన్ను మాత్రమే మనం పరిశీలన చేయవలెను. ఎనీ ఇండివిజువల్ వర్కింగ్ యాజ్ ఏ క్రూ ఇన్ ద షిప్, ఫస్ట్ person. The second one is any Indian citizen going to foreign. Any Indian citizen going to foreign. ఎవరైనా భారతీయుడు విదేశాలకు కనుక వెళ్తున్నప్పుడు మనము కేవలం మొదటి నిబంధనను మాత్రమే పరిశీలించవలెను. ద థర్డ్ వన్ ఈజ్ ఎనీ ఇండియన్ సిటిజన్ కమింగ్ టు ఇండియా ఫ్రమ్ ఫారెన్ కంట్రీ. ఎవరైనా భారతీయుడు విదేశాల నుంచి భారతదేశానికి వస్తున్నప్పుడు, ఫర్ దీస్ త్రీ పర్సన్స్ we should observe only first condition. For these three persons we should observe only ఫస్ట్ కండిషన్ ఓన్లీ. ఈ ముగ్గురు వ్యక్తులకు కేవలం ప్రాథమిక షరతులలో మొదటి నిబంధనను మాత్రమే పరిశీలించవలసి ఉంటుంది. వీరికి రెండవ నిబంధనను పరిశీలించవలసిన అవసరం లేదు. నో నీడ్ టు అబ్జర్వ్ ది సెకండ్ కండిషన్ విచ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ బేసిక్ కండిషన్స్, దట్ ఈజ్ he or she has to be in India in the relevant previous year for a period of 60 days and preceding to the relevant previous year, preceding 4 relevant previous years for a period of 365 days. Then go for the additional conditions. Again the additional conditions are classified into two. ఇప్పుడు మనము అదనపు షరతులను పరిశీలించవలెను. అదనపు షరతులను కూడా తిరిగి రెండుగా వర్గీకరించడం జరిగింది. దానిలో మొదటిది, ద ఫస్ట్ అడిషనల్ కండిషన్ ఈజ్ he or she has to be in India for a period of 2 years in the last 10 previous years relevant to the current previous year. He or she has to be in India for a period of 2 years in the 10 previous years relevant to the current previous year. The second condition is he or she has to be in India for a period of 730 days in the 7 previous years relevant to the current previous year. First condition is he or she has to be in India for a period of 2 years in 10 previous years relevant to the current previous year. The second condition is he or she has to be in India for a period of 730 days in the 7 previous years relevant to the current previous year. అదనపు షరతులలో మొదటిది విడి వ్యక్తి ప్రస్తుత గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 10 సంవత్సరాలలో కనీసం 2 సంవత్సరాలు భారతదేశంలో ఉండవలెను. మొదటి కండిషన్, ప్రస్తుత గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 10 సంవత్సరాలలో కనీసం 2 సంవత్సరాలు భారతదేశంలో ఉండవలెను. రెండవ నిబంధన, గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 7 సంవత్సరాలలో కనీసం 730 రోజులు భారతదేశంలో నివాసిగా ఉండవలెను. సెకండ్ కండిషన్,
ప్రస్తుత గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 7 సంవత్సరాలలో కనీసం 730 రోజులు భారతదేశంలో నివసించి ఉండవలెను. The first condition is he or she has to be in India for a period of 2 years out of 10 previous years preceding to the current previous year. Preceding to the current previous year. The second condition is he or she has to be in India for a period of 730 days in the 7 previous years preceding to the current previous year. Preceding to the current previous year. To decide whether the resident is ordinary resident or not ordinary resident. Whether the resident is ordinary resident or not ordinary resident, he has to satisfy both the conditions. He has to satisfy both the conditions. If he failed to satisfy both the conditions, his residential status would be decided as not ordinary resident. His residential status would be decided as not ordinary resident. పైన తెలిపిన 2 నిబంధనలలో పైన తెలిపిన 2 అదనపు షరతులలో అసెస్సి రెండింటిని కనుక సంతృప్తి పరిచినట్లయితే అతడి యొక్క నివాస ప్రతిపత్తిని సాధారణ నివాసిగా నిర్ణయించడం జరుగుతుంది. ఒకవేళ అసెస్సి 2 షరతులను కనుక సంతృప్తి పరచకపోయినట్లయితే అతడి యొక్క నివాస ప్రతిపత్తిని సాధారణ నివాసి కానివాడుగా నిర్ణయించబడుతుంది. సాధారణ నివాసి కానివాడుగా నిర్ణయించబడుతుంది. Once again, I'll explain briefly. The first one is to decide the residential status of an individual. We should observe the 2 types of conditions. The first condition is basic conditions, and the second one is additional conditions. Again, the basic conditions are classified into 2. We should observe the basic conditions to decide the status of an individual, whether his residential status would be resident or non-resident. Resident or non-resident. The basic conditions are the first condition is he or she has to be in India for a period of 182 days in the current previous year or in the relevant previous year. The second condition is he or she has to be in India for a period of 60 days in the relevant previous year, and for a period of 365 days in the last 4 previous years, preceding to the current previous year. After observing both the conditions, the individual has to satisfy any one from the above conditions. His residential status would be resident. Whether he has satisfied any one of the above conditions. His residential status would be decided as non-resident if he has not satisfied or she has not satisfied any one of the above conditions. Whether he has or she has not satisfied any one of the above conditions, the residential status would be decided as non-resident. Once the residential status has been decided as resident, then we should observe additional conditions, or we have to observe additional conditions to decide whether the residential status of an individual is ordinary resident or not ordinary resident. Ordinary resident or not ordinary resident. Once his residential status has been decided resident, then we should observe the additional
conditions. The additional conditions are two. The first conditions, he or she has to be in India for a period of 2 years in the 10 previous years, in the last 10 previous years preceding to the relevant previous year, preceding to the relevant previous year. The second condition is, he or she has to be in India for a period of 730 days in 7 previous years relevant to the preceding to the relevant previous year, preceding to the relevant previous year. To decide the residential status of an individual, ordinary resident or not ordinary resident, the individual has to satisfy both the conditions. The individual has to satisfy both the conditions. If they fail to satisfy both the conditions, the residential status of an individual is to be decided as not ordinary resident. The individual has satisfied both the conditions, then the residential status of an individual is to be determined or decided as ordinary resident. మనం మళ్ళీ ఒకసారి చూద్దాము. ఒక వ్యక్తి యొక్క విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ణయించడానికి మనం 2 రకాల షరతులను పరిశీలించవలసి ఉంటుంది. ఆ షరతులు, మొదటిది ప్రాథమిక షరతులు, రెండవది అదనపు షరతులు. ప్రాథమిక షరతులు అనేవి ఆ వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ణయించేటప్పుడు ఆ వ్యక్తి నివాసియా, నివాసి కానివాడా, ఆ వ్యక్తి నివాసియా లేదా నివాసి కానివాడా నిర్ణయించడానికి ప్రాథమిక షరతులను పరిశీలిస్తాము. ప్రాథమిక షరతులు 2 రకాలు. అందులో మొదటిది, విడి వ్యక్తి గడిచిన గత సంవత్సరంలో 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో నివసించి ఉండాలి. రెండవది, గడిచిన గత సంవత్సరంలో 60 రోజులు, అలాగే గడిచిన గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 4 సంవత్సరములలో 365 రోజులు భారతదేశంలో నివసించి ఉండవలెను. పై 2 షరతులలో ఏదైనా ఒక షరతును కనుక సంతృప్తి పరిచినట్లయితే అతడి యొక్క నివాస ప్రతిపత్తిని నివాసిగా పరిగణించవలెను. పై 2 షరతులలో ఏ ఒక్క షరతును కూడా సంతృప్తి పరచకపోయినప్పుడు అతడి యొక్క నివాస ప్రతిపత్తిని నివాసి కానివాడుగా నిర్ణయింపవలెను. అయితే 3 వ్యక్తులకు మాత్రం మనం ప్రాథమిక షరతులలో మొదటి షరతును మాత్రమే పరిశీలించవలెను. అనగా ఆ 3 వ్యక్తులు కేవలం మొదటి షరతును మాత్రమే సంతృప్తి పరచవలెను. వారికి మనం 2వ షరతును పరిశీలించవలసిన అవసరం లేదు. దానిలో మొదటి వ్యక్తులు భారత పౌరులు భారతదేశంను వదిలి విదేశాలకు వెళ్తున్నప్పుడు, రెండవది భారత పౌరసత్వం కలిగిన వ్యక్తులు లేదా భారతీయులు విదేశాల నుండి భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, మూడవది భారతీయులు నౌకలో పనిచేయు సిబ్బందిలో భాగమైనప్పుడు, ఈ 3 వ్యక్తులకు మాత్రం కేవలం మొదటి షరతును, అనగా గడిచిన గత సంవత్సరంలో భారతదేశంలో 182 రోజులు నివాసిగా ఉండవలను అనే నిబంధనను పరిశీలన చేయవలెను. ఇక ఒక వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి నివాసి అని నిర్ణయింపబడినప్పుడు వారికి అదనపు షరతులను పరిశీలన చేయవలెను. ఈ అదనపు షరతులు 2. మొదటిది, ప్రస్తుత గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 10 సంవత్సరాలలో కనీసం 2 సంవత్సరములు భారతదేశంలో నివాసిగా ఉండవలెను. రెండవ షరతు, ప్రస్తుత గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 7 సంవత్సరాలలో కనీసం 730 రోజులు భారతదేశంలో నివాసిగా ఉండవలెను. ఈ 2 షరతులను విడి వ్యక్తి ఖచ్చితంగా సంతృప్తిపరచవలెను. ఈ 2 షరతులను సంతృప్తి పరచకపోయినట్లయితే అతనిని సాధారణ నివాసి కానివాడుగా నిర్ణయించవలెను. ఒకవేళ అతడు 2 షరతులను కనుక సంతృప్తి పరిచినట్లయితే అతనిని సాధారణ నివాసి
అని నిర్ణయింపబడుతుంది. నివాసి మరియు సాధారణ నివాసి అని నిర్ణయింపబడుతుంది. ఇది ఎందుకోసం అనంటే, ఒక వ్యక్తి కనుక కేవలం నివాసి కానివాడుగా కనుక నిర్ణయింపబడితే అతడు విదేశాలలో సంపాదించిన ఆదాయంపై భారతదేశంలో ఎటువంటి పన్ను కట్టవలసిన అవసరం లేదు. కేవలం భారతదేశంలో సంపాదించిన ఆదాయంపై మాత్రమే పన్నుని కట్టవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.